కూటమిలో కుమ్ములాటలు జరుగుతున్నాయా? జనసేనపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారా? మినీ మహానాడు వేదికగా గాజు గ్లాసు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? ఇంతకు జనసేనానిని సైకిల్ శ్రేణులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయడం వెనుక కారణమేంటి? వాచ్ దిస్ స్టోరీ. చంద్రబాబు సీనియారిటీ, సిన్సియారిటీ, సుపీరియారిటీ అంటూ మన మాట ఎలాగో వినడు. లోకేష్ నైనా పైకెత్తి సత్తా చాటుకోవాలని తూర్పు గోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ప్రయత్నం చేస్తున్నారట. దానికి పవన్ కళ్యాణ్ ని పావుగా వాడుకుంటున్నారట. డిప్యూటీ సీఎం లోకేష్ అంటూ నినాదాలు చేస్తున్నారట. ఇదంతా బహిరంగ వేదికపైనేనట. లోకేష్ పార్టీ బాధ్యతలు చేపట్టాలి, లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారట. ఓవైపు లోకేష్ ని పొగుడుతూ మరోవైపు పవన్ కళ్యాణ్ ను పొగడలేక కింద మీద పడుతున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇదంతా మినీ మహానాడులోనే జరుగుతోందట. ఈ నెలలో జరగనున్న మహానాడుకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడులని నిర్వహిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో లేని అసంతృప్తి కేవలం పిఠాపురంలో మాత్రమే కనపడుతోందట. దానికి కారణం పవన్ కళ్యాణేనట. పవన్ ఇక్కడ నుంచి పోటీ చేయడం ఘన విజయం సాధించడమేనట. కులబలం లేకపోయినా పార్టీని 2.5 దశాబ్దాలుగా నడిపిస్తున్న వర్మను కాదని ఇక్కడ పవన్ కళ్యాణ్ కు సీటిచ్చారు. గతంలో పిఠాపురం నుంచి వర్మ 3 సార్లు పోటీ చేశారు. 2 సార్లు పార్టీ టికెట్ ఇచ్చినా ఇండిపెండెంట్ గా మాత్రమే గెలిచారు. అప్పుడు ఏర్పడిన రాజకీయ సమీకరణాలు, సానుభూతి పవనాల వల్ల వర్మ గెలిచారు. దాని తర్వాత రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి రాను రాను దిగజారిపోయింది. చంద్రబాబు జైలుకెళ్లాడు. అప్పుడు కార్యకర్తలకు, నాయకులకు పార్టీ ఏమవుతుందనే భయం వెంటాడింది. కేసులు పెడతారనే భయం కూడా నెలకొని ఉంది. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లి మద్దతు ఇచ్చి కూటమి ఉంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుతో అఖండ విజయాన్ని సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నా పిఠాపురం వర్మకు మాత్రం పవన్ కళ్యాణ్ గెలుపు రుచించడం లేదు. ఎన్నికల్లో టికెట్లు ప్రకటించగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నానా హైరాణ చేశారు. టికెట్టు ప్రకటించక ముందు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే బంగారు పల్లెంలో గెలుపుని అందిస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. తర్వాత తన పరిస్థితి ఏంటి అంటూ అసంతృప్తిని వెళ్లగక్కారు. పెద్ద పెద్ద ర్యాలీలు చేశారు. అధిష్టానం సర్ది చెప్పడంతో తప్పక పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చారు. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ను తానే గెలిపించానని చెప్పుకుంటూ వస్తున్నారు. పవన్ గెలుపంతా తమ వల్లే అన్న రీతిలో వర్మ వర్గీయులంతా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. పదవుల విషయంలో 40% వాటా అంటూ పవన్ కళ్యాణ్ ని పదే పదే ఒత్తిడి చేశారు. దాంతో వర్మ అసలు రూపం గ్రహించిన జనసేన పట్టించుకోవడం మానేసింది. అధిష్టానం కూడా వర్మని ఎంటర్టైన్ చేయడం మానేసింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కొంపలో కుంపటి మాదిరిగా తయారయ్యారు వర్మ. అవకాశం దొరికినప్పుడల్లా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి, పార్టీని బతికించాలి అంటూ రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిని పిఠాపురంలో నిర్వహించిన మినీ మహానాడుకి ఆహ్వానించారు. ఆయన పిఠాపురంలోనే కాదు, కాకినాడ జిల్లాలో టీడీపీ మరుగున పడిపోయే స్థితికి దిగజారుతోందని, దీన్ని అధ్యక్షులు పట్టించుకోవాలంటూ బహిరంగంగానే చెప్పారు. ఇది కేవలం జనసేన వల్లే జరుగుతోందని అంతర్లీనంగా చెప్పకనే చెప్పారు. 175 నియోజకవర్గాల్లో కుప్పం, మంగళగిరితో పాటు పిఠాపురం కూడా చంద్రబాబు తన నియోజకవర్గాలుగా పట్టించుకుని ప్రత్యేక శ్రద్ధ వహించాలని టీడీపీ నేతలు కోరారు. ఇదంతా చూస్తుంటే పార్టీని బతికించి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రప్పించాలనే విషయం కన్నా అధికారాన్ని చెలాయించలేకపోతున్నామనే బాధ తెలుగు తమ్ముళ్లలో కనబడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పిఠాపురంలో పదవులు, హోదాల విషయంలో 40% అంటూ తెగ ఒత్తిడి చేస్తున్న టీడీపీ నాయకత్వం మిగతా 174 నియోజకవర్గాల్లో కూడా అదే విధంగా ప్రవర్తిస్తుందా అన్న ప్రశ్నను జనసేన నేతలు ఎత్తిచూపుతున్నారు. మాట్లాడితే త్యాగం చేశామని పదే పదే చెప్తున్న పిఠాపురం తెలుగు తమ్ముళ్లకు ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పిఠాపురంలో టీడీపీ సీటు త్యాగం చేస్తే 154 నియోజకవర్గాల్లో జనసేన సీటును త్యాగం చేసిందంటున్నారు. ఎవరిది త్యాగమని ఎదురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ తన వంతు సహాయ సహకారాలు అందించినప్పటికీ కంట్లో నలుసులా, చెప్పులో రాయిలా ప్రతిదానికి చిరాకు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు వర్మ గాని టీడీపీ కార్యకర్తలు గాని సహకరించకపోతే కూటమే కుప్పకూలిపోయేదని టీడీపీ నేతలు అంటున్నారు. అయినా వర్మ గెలుపు కన్నా పవన్ కళ్యాణ్ గెలుపే ముఖ్యమని పనిచేసినట్లు చెప్తున్నారు.
ఏదేమైనా కూటమి కట్టి గెలిపించిన పవన్ కళ్యాణ్ అంటే కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లకి అసలు గిట్టడం లేదట. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడైన జ్యోతుల నవీన్ కాకినాడ ఎంపీగా పోటీ చేద్దామని 2 సంవత్సరాల క్రితం నుండి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. లాస్ట్ మినిట్ వరకు టికెట్ తనకే అనే ధీమాలో కూడా ఉన్నారు. దానికి తగ్గట్లు మంది మార్బలం కూడా తయారు చేసుకున్నారు. చివరకు కాకినాడకు జనసేనకి కేటాయించడంతో అసంతృప్తికి లోనయ్యారు. మొత్తానికి పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో హర్ట్ అయిన వర్మ రకరకాల పోరాటాలు చేస్తున్నారు. ఇక జనసేన వల్ల సీటు రాని నియోజకవర్గాలు తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. మరి తమ్ముళ్ల అసంతృప్తిని చల్లార్చడానికి అధిష్టానం చర్యలు తీసుకుంటుందా, లేదంటే ఈ వివాదం కూటమిలో కుమ్ములాటలకు దారి తీస్తుందా అనేది వేచి చూడాలి.